హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు నేను హాసిని రెడ్డి కిచెన్లో ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్తో చేస్తున్నాను. నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా నేను మామూలు సైజులో 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని ఇలా పొట్టు తీసేసి మంచిగా నీట్గా కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు పెద్ద సైజులో ఉండేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ పకోడీకి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా నీట్గా కడగాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మిక్సింగ్ బౌల్లో వేసేసి మంచిగా అన్ని లేయర్స్ అన్నీ ఊడిపోయేటట్టు కొన్ని నీళ్ళు వేసేసి ఉల్లిపాయ లేయర్లన్నీ కూడా ఊడిపోయేటట్టు ఇట్లా కడిగేయాలంతా కూడా. ఉల్లిపాయ లేయర్లు ఊడిపోతేనే బాగుంటుంది. తర్వాత నీళ్ళన్నీ వంపేసి దీన్ని రెడీ ఉంచుకోవాలి. నీళ్ళు ఉంటే పకోడీ అనేది కొంచెం క్రంచీగా రాదన్నట్టు నీళ్ళన్నీ వంపేసిన తర్వాత నీట్గా ఉంచుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకున్న శనగపిండి 1.5 కప్పు తీసుకుంటున్నాను. అలాగే పకోడీకి పూర్తిగా శనగపిండి కాకుండా కొంచెం బియ్యపిండి కూడా వేస్తే బాగుంటుందని 1/4 కప్పు వరకు జల్లెడ పట్టిన బియ్యపిండి కూడా వేస్తున్నాను. తర్వాత ఓమా ఇలా అరచేతిలో వేసుకొని నలిపేసి వేయాలి, మంచి వాసన వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఫైనల్గా ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసి మంచిగా ఇదంతా కూడా కలపాలి. దీంట్లో నేను వాటర్ వేయట్లేదు. మామూలుగా ఉల్లిపాయ పకోడీకి వాటర్ వేస్తే మంచిగా రావు, అందుకోసమని వాటర్ లేకుండా ఇదే పిండితోనే అంతా కూడా బాగా కలపాలి. కొంచెం టైం పడుతుంది దీనికి, లేదంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కలిపితే కూడా మంచిగా కలిసిపోతుంది పిండి అంతా కూడా. కానీ ఉల్లిపాయ పకోడీకి మాత్రం అస్సలే నీళ్ళు వేయొద్దు. నీళ్ళు వేస్తే మాత్రం పకోడీలు కరకర అని అయితే రావు. ఇదంతా ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసేసి ఇలా ఒక్కొక్కటి కూడా పకోడీ తీసుకుంటూ ఇలా వేయాలి. పకోడీని మీడియం మంట మీదనే ఉంచాలి, హైలో ఉంచొద్దు. పకోడీ వెంటనే మాడిపోతుంది. ఇంకా అందులో ఉల్లిపాయ తొందరనే మాడిపోతుంది కాబట్టి మీడియంలోనే ఉంచి ఇలా అంతా కూడా చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మెల్లగా అటు ఇటు అనుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేడి పకోడీ అయితే రెడీ అవుతుంది. పకోడీని శనగపిండితో చేస్తాం కాబట్టి దీంట్లో వంట సోడా వేయకున్నా కూడా క్రంచీగానే వస్తే బాగుంటాయి. ఇలా కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి పకోడీ. చూశారు కదా, ఇలా రెండోసారి కూడా అంతా కూడా మిగిలిన పిండి కూడా వేసేసుకొని మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా పకోడీ కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడేటప్పుడు పకోడీ తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, చేసేసుకోండి మరి మీ ఇంట్లో కూడా పకోడీలా. ఈ వీడియో చూసి ఇలాగే పకోడీ చేస్తే మీకు కూడా ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.